రీసెంట్గా ముంబైలో ఒక స్కామ్. ఆ స్కామ్ ఏంటంటే 40 crore స్కామ్ అండి. అది ప్రీ ఐపీఓ స్టాక్స్ మీద జరిగింది. ప్రీ ఐపీఓ స్టాక్స్ మీరు కొనే ముందు కానీ అమ్మే ముందు కానీ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్నది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ప్రీ ఐపీఓ స్టాక్స్ చేసేటప్పుడు ఇది నాన్ రెగ్యులేటెడ్ ఇష్యూ అండి. ఇది ఎందుకు అంటే సెబీ రెగ్యులేషన్స్లో రావు. ఇవి ప్రైవేట్ ఈక్విటీ స్టాక్స్, ప్రైవేట్గా అమ్ముతూ ఉంటారు. సో మీరు కొనేటప్పుడు మీరు కొనే ప్లాట్ఫామ్ని గుర్తుపెట్టుకొని కొనండి. ముంబైలో ఒక అతను 40 crores పేమెంట్ చేశాక అతనికి స్టాక్స్ అతని డీమ్యాట్ అకౌంట్లో యాడ్ చేయకుండా పరారైపోయారు ఒక ఏజెంట్. సో ఇలాంటివి గుర్తుపెట్టుకొని మీరు కొనే ప్లాట్ఫామ్ వెల్ ట్రస్టెడ్ ప్లాట్ఫామ్ అయితేనే మీరు ప్రీ ఐపీఓ స్టాక్స్ కొనండి. ఇంకోటి, ప్రీ ఐపీఓ స్టాక్స్ కొన్నాక మీరు ఏదైతే ప్లాట్ఫామ్లో కొంటున్నారో అదే ప్లాట్ఫామ్లో మీకు డీమ్యాట్ అకౌంట్ లేకపోయినా పర్వాలేదు. మీకు ఎక్కడైతే డీమ్యాట్ అకౌంట్ ఉందో ఆ డీమ్యాట్ అకౌంట్ నుంచి మీరు సిఎంఎల్ ఫైల్ అని అడుగుతారు. ఆ ఫైల్ కనుక మీరు డౌన్లోడ్ చేసి ఇస్తే మీ ఈ షేర్స్ ఏవైతే మీరు కొన్నారో ఆ షేర్స్ మీకు క్రెడిట్ అవుతాయి. ఓకేనా. ఇంకోటి, ప్రీ ఐపీఓలో పర్చేస్ కోసం మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా లేదు మీకు హెల్ప్ కావాలంటే మీరు మమ్మల్ని డిఎం చేయొచ్చు.